ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఏడాది తర్వాత రాశాధిపతి అయినటువంటి రవి భగవానుడు విశేషమైనటువంటి శని భగవానుతో అష్టమంలో సంచారం చేసినప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో త్రిగ్రహ సంచార స్థితి, కుజదోషము, అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయనప్పుడు చాలా గడ్డు కాలంగా భావించగలగాలి. కనుక ఈ ఏప్రిల్ మాసం అంతనూ కూడా సింహరాశి వారు ఏదైనా కొన్ని నిర్ణయములు తీసుకునే కాల సమయంలో వీటిని వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. క్రయ విక్రయాలు చేయకపోవడం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా రాత్రిపూట ఒక వెడల్పాటి పాత్రలో నీరు, కుంకుమను వేసి మీ మనసులో ఉండబడిన కోరికను నెరవేర్చాలని చెప్పి ఆ చంద్రభగవానికి దండం పెట్టుకొని ఆ యొక్క విజయ తిలకాన్ని మీరు పెట్టుకోగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. ఆ తదనంతరం ఈ యొక్క నీటిని మందారపు వృక్షాన్ని కానీ అంటే ఎర్రటి పుష్పాలు పూసేటువంటి వృక్షాలకు ఈ నీటిని పోయగలిగినట్లయితే విపరీతమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగనే చైత్రమాస బహుళాష్టమి కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ చేసి సూర్య నమస్కారం చేసుకొని గోధుమ పిండితో కానీ గోధుమలతో వచ్చిన ఆహారాన్ని కుక్కలకు కానీ చీమలకు కానీ ఆవుకు కానీ పెట్టగలిగినట్లయితే మీకు తిరుగు లేదు అని చెప్పి గమనించాలి.